మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము నుండి, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చే శక్తి కలిగిన దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. చదివినటువంటి వాక్య భాగం మనకు బాగా సుపరిచితమైనటువంటి లేఖనమే. మనము అడుగు వాటన్నిటికంటే ఆయన అత్యధికంగా చే శక్తి కలిగిన వాడు, మనం ఊహించిన దానికంటే ఎక్కువగా చేయగలిగిన వాడు, మనం యోచించిన దానికంటే ఉన్నతంగా చేయవాడు. మరి ఆయన మనం అడిగిన దానికంటే అత్యధికంగా చేస్తానని చెప్తున్నప్పుడు కొన్ని సందర్భాలలో మనము అడిగినదే జరగదు. మరి అటువంటప్పుడు మనం అడిగిన దానికంటే ఎక్కువగా చేస్తానన్న ప్రభు వాగ్దానం ఏమైనట్లు? వాక్యం ఎదుటికి వచ్చి మనం నిలబడితే వాక్యం మనకు ఒక అద్దం వంటిది. మనం ఏ విధంగా ఉన్నామో వాక్యము తేటగా మనకు తెలియజేస్తుంది. మనం ఏ స్థితిలో ఉన్నామో చక్కని స్పష్టమైనటువంటి రూపును చూపిస్తుంది. మనం ఏ స్థాయిలో ఉన్నాము, ఎక్కడ నిలబడిపోయాము, ఎక్కడ నిలిచిపోయాము అని తెలియచేస్తుంది. అయితే ఈ వాగ్దానం ఎదుటికి మనం వచ్చి నిలబడినప్పుడు ఇందులో ఉన్నటువంటి సారమును, శక్తిని, బలమును, అనుభవమును పొందుకోకపోవడానికి గల మూల కారణం ఏమై ఉన్నది అని గమనించినట్లయితే దేవుని వాక్యం మనకు తేటగా తెలియచేస్తుంది. మరొక విషయాన్ని మీకు గుర్తు చేస్తా. ఒకసారి పాఠశాలను విడిచిపెట్టారు, పిల్లలందరూ బయటకు వస్తున్నారు. పాఠశాలలో అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు, అన్ని స్థితిగతుల వారు ఉంటారు కనుక అందులో ఒక బీద కుమారుడు వచ్చాడు. తన తండ్రి చాలా కష్టపడి కుమారుని పెంచుతున్నాడు. బిడ్డ బయటికి రాగానే బయట ఐస్ క్రీమ్ బండి ఉంది. డాడీని పిలిచాడు. డాడీ నాకు ఐస్ క్రీమ్ కొనిపించవా అని. కొనిపించాడు. ₹10. ఆ తర్వాత వాళ్ళ స్నేహితుడు, వాళ్ళ క్లాస్మేట్, అతను కొంచెం ధనవంతుడు, వాళ్ళ స్నేహితుడు ఐస్ క్రీమ్ తినడం చూచి నాకు కూడా డాడీ అలాంటి ఐస్ క్రీమ్ కొనిపించవా అని వాళ్ళ తండ్రిని అడిగాడు. ఆ తండ్రి ఆ ఐస్ క్రీమ్ కొనిపించలేదు, కానీ విలువైన వెలగలిగిన కారులో ఎక్కించుకొని శ్రేష్టమైనటువంటి రకరకాలైనటువంటి ఇతర దేశాల్లో కూడా ఉండేటువంటి ఐస్ క్రీములు దొరికే షాప్కి తీసుకెళ్ళాడు. ఆ బేకరీలో నాన్న ఏది కావాలో చూసుకో, ఎలాంటి ఐస్ క్రీమ్ కావాలో చూసుకో అని ఎదురుగా చాటు పెట్టి రకరకాలైనటువంటి ఐస్ క్రీమ్స్ వాటి పేర్లు రాయబడి ఉంటే శ్రేష్టమైన దాన్ని ఇచ్చి ఆ కుమారుని తృప్తిపరిచాడు. సాధారణమైనటువంటి ఒక తండ్రికే తన కుమారుడు అడిగిన దానికంటే ఎక్కువగా చేయాలి అనేటువంటి తాపత్రయము, ప్రేమ, ఆ బంధము, అనురాగము ఉన్నట్లయితే, వాత్సల్యము ఇవన్నీ ఉన్నట్లయితే మరి మనల్ని సృష్టించిన సృష్టికర్త అంతకంటే అధికుడు కదా. మరి ఆయన మన కొరకు ఎన్నో ఈవులను, ఎన్నో బహుమానాలను, ఎన్నో దీవెనలను దాచి ఉంచాడు. మరి అటువంటి సందర్భంలో ఆయన వాగ్దానం కొన్ని సందర్భాల్లో మన జీవితంలో నెరవేర్చబడబోవడానికి గల కారణం ఏమై ఉన్నది? కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. ఇదే అధ్యాయం 14వ వచనం నుండి చూసినట్లయితే, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాలుని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బయలుపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగాను ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. ఈ వాగ్దానానికి ముందు మనం ఇప్పటి వరకు చదివినటువంటి విషయాల్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలు మనకు కనపడతాయి. అదేదనగా పరలోకమందును భూమి మీదను ఏ తండ్రిని బట్టి మనం కుటుంబం అని పిలువబడుతున్నామో, మొట్టమొదటిది మనమందరం కుటుంబంగా కలిసి ఉన్నప్పుడు, ఐక్యమత్యముగా ఉన్నప్పుడు, ఆయనలో లీనమైనప్పుడు, ఆయన వలె ప్రతి వారిని మనం ప్రేమిస్తూ ఉన్నప్పుడు, మనందరం ఒక శరీరం అనేటువంటి భావం కలిగినప్పుడు
మనము కూడా వారితో సమానం అని గుర్తించినప్పుడు, వీరు కూడా నాతో పాటు సమానులు అని గుర్తించినప్పుడు, మేమందరం ఒక కుటుంబం అనేటువంటి భావం కలిగినప్పుడు ఆయన వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుంది. నేడు మనం చూస్తూ ఉంటే ఒక్క కుటుంబంలోనే అనేకమైనటువంటి కోణాలు, యజమానుడు ఒక ప్రక్కన, వారి భార్య మరొక ప్రక్కన, బిడ్డలు మరొక ప్రక్కన, ఎవరిదైనా కోణాలు, ఎవరిదైనా శైలి, ఎవరిదైనా స్థితి వారిది, ఐక్యమత్యం లేకపోవుట. కానీ గుర్తించవలసినటువంటి పాఠ్యం, మనందరం ఒక కుటుంబం. కుటుంబంలో ఉన్నటువంటి భార్యాభర్త బిడ్డలు మాత్రమే కాదు, ఆయన నామం పేరట కూడుకున్న మనందరం ఒక కుటుంబం. వాళ్ళ వృత్తాంతం వేరు, వీళ్ళ వృత్తాంతం వేరు, వారి యొక్క బోధ వేరు, వీరి యొక్క బోధ వేరు, వారి యొక్క తత్వం వేరు, వీరి యొక్క తత్వం వేరు, వాళ్ళందరికంటే మించి నేను వేరు అనేటువంటి భావం ఎప్పుడైతే వస్తుందో అక్కడ కుటుంబం అనేటువంటి మాట కొట్టివేయబడుతుంది. అయితే ప్రభు సెలవిస్తున్నారు, మీరు కుటుంబం, మీరు శరీరంలో భాగాలు, మీరు సార్వత్రిక సంఘంగా ఉండవలసిన వారు. నేను మీ తండ్రిని, నేను మీకు యజమానుని, నేను మీకు నాయకుడిని, నేను మీకు రాజుని. మీరు కుటుంబంగా ఉండకపోవడం చేత నా శక్తి సామర్థ్యతలను అనుభవింపలేకపోతున్నారు. మనం కుటుంబంగా ఉన్నప్పుడు దేవుని యొక్క శక్తిని మనం పొందుకొనగలుగుతాం, దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం అనుభవించగలుగుతాం. మీరు బాగా గుర్తించండి, ఎవరన్నా సంతోషంగా మాట్లాడితే ఎంత సంతోషంగా ఉండిద్ది, ఎవరన్నా ఆనందంగా పలకరిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. అదే చికాకుగా, కోపంగా, ఉద్రేకంగా మాట్లాడితే బాధ కలుగుతుంది. ప్రభు అదే చెప్తున్నారు, మీరు కుటుంబంగా ఉంటే మీకు సంతోషం, మీరు కుటుంబంగా కలిసి ఉంటే మీకు ఆనందం, అసలు ఆశీర్వాదం అంతా అక్కడే ప్రారంభమవుతుంది. అందుకే కీర్తనాకారుడు ఈ విధంగా అంటాడు, సహోదరులు ఐక్యత కలిగిన చోట ఆయన ఆశీర్వాదము శాశ్వత జీవం ఉందని. ఎందుకని? ఆ ఐక్యతలోనే ఉంది. ఈ ఐక్యతలోనే చాలా ఆశీర్వాదం ఉందన్న సంగతి అపవాదికి తెలుసు. కాబట్టే కుటుంబాన్ని విచ్ఛిన్నము చేయాలనేటువంటి ప్రయత్నం వాడు బహుగా చేస్తూ ఉంటాడు. వాడి ప్రయత్నం ఇప్పుడు కాదు, ప్రారంభంలోనే చేశాడు. ఆదాము అవ్వ విషయంలో పచ్చగా, సంతోషంగా, ఆనందంగా ఉన్న కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశాడు. వారిని కష్టాల పాలు చేశాడు, వారిని రోడ్డుకి ఈడ్చాడు, నడి వీధులు నిలబెట్టాడు, వారి గౌరవాన్ని అవమానంగా మార్చివేశాడు, వారి సహవాసాన్ని కీడు కింద మార్చివేశాడు, వారి ఆశీర్వాదాన్ని బాధ కింద మార్చివేశాడు. సంతోషంగా ఏదేనులో దేవునితో ఉంటే వాడు వచ్చి అవ్వని కదిలిచ్చాడు. అవ్వ, ఇది నిజమా? చూడు, ఆ కాయ తినకూడదని చెప్పారంటే ఎవరో, తింటే దేవుని వలె మారిపోతావు, అసలు నువ్వు చాలా గొప్పదానం అయిపోతావు అని చెప్పి అవ్వకు దుర్బోధ చేశాడు. అవ్వ ఆ మాట విని ఆ ఫలాన్ని తీసుకొని తిని తన భర్తకు కూడా ఇచ్చింది. చివరకు వారు చేసినది తప్పు అన్న సంగతి వాళ్ళకి అర్థమైంది. ఎందుకని? ఆదాము అనుమతి లేకుండా, ఆదాముకు తెలియకుండా ఈమె తన సొంత ఆలోచనతో, సొంత జ్ఞానంతో పనిచేయడం ప్రారంభించింది. కుటుంబాన్ని నడివీధికి ఈడ్చింది, కుటుంబ ఆశీర్వాదాన్ని బాధగా మార్చివేసింది, వారి దీవెన దుఃఖానికి మార్చివేసింది. అదే ఒక మాట ఆదాము కూడా చెప్పి చేసినట్లయితే, ఆదాము ఒకవేళ మార్చేవాడేమో, దేవుని అడుగుదాం, ఆయన చెప్పిన తర్వాత చేద్దామని చెప్పేవాడేమో. కానీ ఆ కోణంలోకి వెళ్ళేదాకా అవ్వ ఆ పని చేయలేకపోయింది. తన సొంత ఆలోచనలతో ముందడుగు వేసింది. హేతువు ఒకటే, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి బాణం అపవాది వేశాడు, అవ్వ పడిపోయింది. నేడు కూడా మనం గుర్తించాలి, మనం కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి బాణాలు ఎవరి మీద వేయబడుతున్నాయో దాన్ని గుర్తించి వారిని ద్వేషించక, వారిని ప్రేమతో ఆ బాణాల నుండి తప్పించాలి. అంతే తప్ప వారు ఆ బాణాలకు గురి చేయబడ్డారు, వారు బంధించబడ్డారు, వారు పాపులు, నేనే భక్తుడిని, నేనే భక్తురాలని అని చెప్పి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకోక, మనం వారు ఇరుక్కున్న, వారు బంధించబడినటువంటి బంధకాలను గుర్తించి, పలానా విషయాన్ని బట్టి వీరు బంధకంలో ఉన్నారు, ఈ తంత్రం నుండి మనం విడిపించాలని వారిని ప్రేమతో మనం ఆకర్షించాలి. అందుకే యూదా భక్తుడు ఈ విధంగా అంటాడు, వారు ఉన్న స్థితిని బట్టి వారిని అసహ్యించుకొనక, వారిని తృణీకరించక, ప్రేమతో అగ్ని నుండి లాగినట్లుగా కొందరిని మనం లాగాలి, కుటుంబంలోకి చేర్చాలి. వారు ఎరుగక దుర్బోధకు అంటుకట్టబడి ఉంటే అసలైన సత్యబోధ ఇది అని వాక్య లేఖనాలు చూపించి వారికి తెలియచేయాలి.
అప్పుడు వారు అర్థం చేసుకొని సత్యంలోకి అడుగు పెడతారు. లేకపోతే దుర్బోధలోనే మగ్గిపోతూ కుటుంబం నుండి విచ్ఛిన్నమైపోయిన వారుగా నరకానికి పాత్రలుగా మార్చబడతారు. కనుక ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం అడిగిన వాటన్నిటికంటే, ఊహించిన వాటన్నిటికంటే అత్యధికంగా శక్తి కలిగిన దేవుడు మనకు ఉన్నప్పుడు మనం ఆయన ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మొట్టమొదటి లక్షణం మనం కుటుంబంగా ఐక్యత కలిగి ఉండాలి. కుల భేదాలు, రంగు భేదాలు, వర్ణ భేదాలు, ధన భేదాలు ఏవీ లేకుండా అందరం ఒక కుటుంబం అని గుర్తించి ప్రతి వారితో సంతోషంగా పలకరించుకొని ఒకరి అవసరతలో ఒకరికి తెలియచేస్తూ కృతజ్ఞతాపూర్వకంగా కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క నిజమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకొనగలుగుతాం. మరి రెండో విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. 18 నుంచి 19 వచనాల్లో అక్కడ రాయబడినటువంటి మాట, క్రీస్తు ప్రేమ మీలో వేరుపారునట్లు. దేవుని ప్రేమ మనలో ఉండాలి. ప్రేమ లేకుండా దేవుని ఆశీర్వాదం రావడం దుర్లభం. ఒకవేళ వచ్చిందంటే కనుక అది నకిలీ ఆశీర్వాదం, అది పాపములో పడవేసే ఆశీర్వాదం, అది నరకానికి తీసుకెళ్ళేటువంటి ఆశీర్వాదం. ఇటువంటివి కూడా ఉంటాయండి అంటే అవును, ఉంటాయి. నరకానికి తీసుకెళ్ళేటువంటి ఆశీర్వాదాన్ని సాతానుగాడు ఎంతో పెడతాడు, ఎంతో ఆకర్షణీయంగా కూడా చూపిస్తాడు, అది నరకానికి తీసుకెళ్తుంది. కానీ అటువంటి ఆశీర్వాదాన్ని కదా మనం పొందుకోవాల్సింది. ప్రేమలో వేరుపారి ఆయన ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. ఆ ఆశీర్వాదాన్ని పొందుకుంటేనే మనం ఆయనలో ఉన్నట్లుగా, మనం ఆయనతో కలిసినట్లుగా, మనం ఆయన రాజ్యానికి వారసులము అవునట్లు హక్కు కలిగిన వారంగా ఉంటాము. ప్రభు అంటున్నారు, ప్రేమలో మీరు వేరుపారాలి. ఈ సంఘస్థులంటే ఆ సంఘస్థులకి, ఈ సహవాసం అంటే ఆ సహవాసానికి, లేదంటే ఇటు పక్కన కూర్చున్న వాళ్ళకంటే ఇటు పక్కన ఉన్న వాళ్ళకి, లేదంటే ఈ కులస్తులంటే ఆ కులస్తులకి, లేదా ఈ వర్గం వాళ్ళకి ఆ వర్గం వాళ్ళకి అనైక్యత, ప్రేమ లేని తత్వం, ద్వేషం, కోపం, ఉద్రేకం ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో దేవుని ఆశీర్వాదం కూడా అందనంత దూరం నిలిచిపోతుంది. అందుకే ప్రభు అంటున్నారు, మీరు ప్రేమలో వేరుపారాలి, ప్రేమించాలి. నేను మా చర్చిలో ఉన్నటువంటి మా సంఘ కాపరులు మాత్రమే దాసోహం అవుతాను, వాళ్ళకి మాత్రమే వందనాలు చెప్తాను, ఇక మిగిలిన ఎవరైనా సరే నాకు సంబంధం లేదు, వాళ్ళు అసలు సేవకులే కాదు అని అనుకుంటే ప్రేమ లేని తత్వం. దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో ఒక్కొక్కరిని ఒక్కొక్క పని కొరకు నిర్ణయించాడు. ఆయన ఏ పని కొరకు నిర్ణయించబడ్డారో ఆ పనికి వారు వాడబడతారు. అంతే తప్ప పౌలు అంతోడు కాదు పేతురు కాబట్టి పేతురు సేవకుడు కాదు అని అనకూడదు. లేదంటే పేతురు అంతోడు కాదు పౌలు అని పౌలును తృణీకరించకూడదు. లేదంటే వీళ్ళిద్దరికంటే యోహానే ఎక్కువగా, వీళ్ళిద్దరు ఎక్కువ కాదు అని యోహానికి పెద్ద పెట్టేసి మిగిలిన చిన్న పెట్టేయకూడదు. అందరూ సమానమే. ఐక్యత, ప్రేమ, దేవుని చేత నిజమైన సత్యమైనటువంటి అభిషేకం పొందుకొని దేవుని చిత్తము చేత సేవ చేస్తున్నటువంటి సేవకులను గుర్తించి వీళ్ళు సేవకులు అని మనం ఆత్మీయ నేత్రం వెలిగించబడిన వారిగా గుర్తించి ప్రేమ కలిగి ఉండాలి. దుర్బోధకులకు కుర్చీలు వేయడం కాదు, సత్యమునకు కుర్చీ వేయాలి మనం. మరియు మన సంఘంలో ఉన్నటువంటి సహవాసంలో ఉన్నటువంటి విశ్వాసులకు మాత్రమే మేము వందనాలు చెప్తాం, వారికి మాత్రమే మా ఇంట్లోకి అనుమతిస్తాం, వారికి మాత్రమే మేము భోజనాలు పెడతాం, మా కుటుంబ కూడికలో, మా గృహ కూడికలో వారికి మాత్రమే అనుమతి అని మనం అంటే అక్కడ ప్రేమ లేనట్లు. ఇంటి ప్రక్కన ఉన్నవారు వేరే సహవాసానికి చెందినవారు వారిని పిలవకుండా వీరు మాత్రమే గదిలో కూర్చొని తలుపు వేసుకొని ప్రార్థన చేసుకొని భోజనం చేసి వెళ్ళిపోతే అది ప్రేమ లేని తత్వం. ఏ సహవాసానికి చెందిన వారైనా, ఏ కులానికి, మతానికి, వర్గానికి చెందిన వారైనా మనందరం ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమలో వేరుపారాలి. దానికి మించి ఒక్క అడుగు కిందకి దిగినా వాక్యం సెలవిస్తుంది, వారు నా శిష్యులు, నా బిడ్డలు, నా యందు విశ్వాసం ఉంచినటువంటి పరిశుద్ధులు కానే కారు, అంతకుమించి నా ఆశీర్వాదానికి వారసులు కానే కారు, నా రాజ్యానికి అడుగుపెట్టే యోగ్యులు అసలే కాదు. కనుక ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం నేడు ఈ వాక్యమైనటువంటి నిలువుట అద్దం దగ్గర నిలబడి మనం కుటుంబంగా కలిసి ఉన్నామా, మనం అందరినీ ప్రేమిస్తున్నామా అనేటువంటి విషయంలో మనం స్వీయ పరీక్ష చేసుకోవలసిన వారమై ఉన్నాం. ఇంకా మనం చూస్తే భర్త అంటే భార్యకి ప్రేమ ఉండదు, భార్య అంటే భర్తకు ప్రేమ ఉండదు. ఎట్టకేలకు వీళ్ళు ప్రారంభంలో వివాహం చేసుకునేటప్పుడు కరువైన, ఖడ్గమైన, ఏ బాధ అయినా, ఏ లోటైనా, ఏ లేమి అయినా సరే నిన్ను విడిచి నేను ఉండను, నన్ను విడిచి నువ్వు ఉండవు అని చెప్పేసి ఇద్దరు తీర్మానం చేసుకుంటారు. సరిగ్గా 6 నెలలు, సంవత్సరం తిరిగేసరికి నువ్వు ఉంటే నేను బ్రతుకును, నువ్వు లేకపోతే నాకు సంతోషం అనేటువంటి మాటకి రివర్స్ అయిపోతుంది, వ్యతిరేకం అయిపోతుంది, ఉల్టా అయిపోతుంది. కారణం
ప్రేమ లేని తత్వం. వారిలో ఉన్నటువంటి తప్పులను బట్టి వారిని తృణీకరించేదానికంటే వారిలో ఉన్నటువంటి మంచితనాన్ని బట్టి ప్రేమించడం ఎంతో మేలు. ఇది ఆత్మీయుని యొక్క గుణం. క్రీస్తు తత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైన లక్షణం అదే. వారిలో ఉన్నటువంటి మంచిని గుర్తించి మంచితనాన్ని బట్టి మనం వాళ్ళని ప్రేమించడం, వారిలో ఉన్నటువంటి తప్పును బట్టి వాళ్ళని తృణీకరిస్తూ అవమానపరుస్తూ దూరం పెట్టడం తృణీకరించడం కానే కాదు. మనం ప్రతి వారిని ప్రేమించబద్దులమై ఉన్నాము. వారు ఏ మతస్థులైనా, ఎటువంటి జాతి చెందిన, ఎటువంటి వర్గీయులైనా, ఏ విధంగా ఉన్నప్పటికీ, వాళ్ళు బేదలైనా ధనికులైనా ప్రతి వారిని మనం ఐకరీతిగా ప్రేమించవలసిన వారమై ఉన్నాము. ఆ ప్రేమనే ప్రభు మనకు బోధించారు. మన ప్రతి మాటలో ఆ ప్రేమ అనేది కనిపించాలి. డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా, లేదంటే డబ్బు లేనప్పుడు ఒకలాగా, లేదంటే అధికారం ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం లేనప్పుడు ఒకలాగా, లేదా చదువు ఉన్నప్పుడు ఒకలాగా, చదువు లేనప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తే అది సాతాను సంబంధమైనటువంటి నకిలీ భక్తి. కానీ మన భక్తి క్రీస్తులో ఉన్నటువంటి శక్తి కలిగినటువంటి భక్తి. అది ఐక్యమత్యంలో ఉన్నది, అది ప్రేమలో ఉన్నది. ఈ ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గుర్తించి ఇక మీదట మేము కుటుంబంగా ఉంటాం, ఇక మీదట మేము ప్రేమ కలిగి ఉంటామని తీర్మానం చేసుకున్నట్లయితే వాక్యం సెలవుస్తుంది, మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా శక్తిమంతుడు మనకున్నాడు. ఆయన చేస్తానని చెప్తున్నాడు. ఇంకా మనం మత్తయి చూస్తాం, ఎక్కడ నా నామములో 2-3 కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని చెప్తున్నారు ప్రభు. ఇంకా మాట్లాడితే, మీరు భూమి మీద కలిసి దేనైతే బంధిస్తారో నేను పరమందు దాన్ని బంధిస్తాను, మీరు భూమి మీద కలిసి దేనైతే విడుదల చేస్తారో నేను పరమందు దాన్ని విడుదల చేస్తాను అంటున్నాడు ఆయన. దాని అర్థం మనం కలిసి ఉండాలి, ఐక్యమత్యం కలిగి ఉండాలి. మరియు ప్రభు అంటారు, దేవుని పూర్ణ హృదయంతో ప్రేమించాలి, అదేవిధంగా తోటివారిని కూడా పూర్ణ హృదయంతో ప్రేమించాలి. ఇది కదా ఆయన చెప్పింది మనకి. ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం మర్చిపోయి దేవుని ఆశీర్వాదం కావాలనుకుంటే కనుక అది బుద్ధిహీనత. దేవుని ఆశీర్వాదం పొరపాటును కూడా రాదు. సాతాను ఆశీర్వాదం వస్తుంది, కాసేపు నిలబెట్టిద్ది, అమాంతం కిందకి పాతాళంలోకి తొక్కివేస్తుంది. కనుక మనం దేవుని నిజమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాం. ఉద్యోగంలో కానీ, చదువులో కానీ, వ్యాపారంలో కానీ, ప్రయాణంలో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ, అప్పుల సమస్యల్లో కానీ, కుటుంబ సమస్యలే కానీ, సంతానలేమి కానీ, చీకటి ప్రభావాలే కానీ, ఏవైనప్పటికీ సమస్యలకు పరిష్కారం ఐక్యత, ప్రేమ. క్రీస్తులో ఐక్యత, క్రీస్తు ప్రేమ. వీటిని మనం కలిగి ఉన్నట్లయితే మన బలహీనతకు మించిన దేవుని శక్తి మనల్ని కమ్ముకుంటుంది. మనల్ని చుట్టి కబలించి వేద్దాం అనుకున్నటువంటి చీకటి ఛేదించబడుతుంది. దేవుని సర్వోన్నత శక్తి చేత మనం నింపబడిన వారంగా లోకంలో ఉన్నటువంటి పాపాన్ని ఛేదించుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతాం. దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడగలుగుతాం. అట్టి విధంగా దేవుడు అదిగిన వాటన్నిటికంటే, నేను ఊహించిన వాటన్నిటికంటే అత్యధికంగా మీకు అనుగ్రహించి నిండాలుగా దీవించునుగాక. ఆమేన్. తలలు ఉంచి కనులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి. ఐక్యతలోనూ ప్రేమలోనూ ఉన్నటువంటి గొప్ప విషయాన్ని, సారాన్ని మాకు బోధించినందుకు నీకు స్తోత్రం. నీ యొక్క గొప్ప ఆశీర్వాదానికి, ఉన్నతమైనటువంటి దీవెనకు అవి చాలా ప్రాముఖ్యమని మీరు సెలవిచ్చారు. ఈ వాక్యాన్ని ప్రతి వారు కూడా ఇక మీదట కుటుంబంగా కలిసి ఐక్యత కలిగి మరియు ప్రతి వారిని ప్రేమిస్తూ నీ తత్వమును కలిగి ముందుకు జీవించినట్లుగా సహాయం అనుగ్రహించి, వారు అడిగిన వాటన్నిటికంటే, ఊహించిన వాటన్నిటికంటే అత్యధికంగా మీరు వారిని దీవించి ఆశీర్వదించి, చదువులోను, ఉద్యోగంలోను, వ్యాపారంలోను, కుటుంబంలోను, సంతాన పరిస్థితుల్లోను, ఆర్థిక ఇబ్బందులను, ఆరోగ్య సమస్యలను, సమస్త విషయాల్లో అన్ని కోణాల్లో వారిని దీవించి ఆశీర్వదించమని, ఇంకొక టీవీ పరిచయం కూడా దీవించండి. ఇంకొక తండ్రి ఈ పరిచయం కొరకు మీరు ఏర్పరచుకున్నటువంటి కుటుంబాలు కూడా దీవించమని, ది ఫాదర్స్ ఫెలోషిప్ అనే పరిచయం నానాటికి వృద్ధినందింపచేసి అనేకులు చేరువగా ఉన్నట్లుగా ప్రతి వారు నీ శక్తిని పొందుకునే రాజ్యానికి వారసునట్టు కృపదయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మరి దేవుని కృపను బట్టి ఒక పాటల ఆల్బమ్ను దేవుడు అనుగ్రహించారు. మీరు ది ఫారెస్ట్ ఫెలోషిప్ అని మీరు యూట్యూబ్లో టైప్ చేసినప్పుడు, లేదా ఆల్బమ్ పేరు కృపా కిరీటం అని మీరు టైప్ చేసినప్పుడు మీకు ఆ పాటలు అందించబడతాయి. వాటిని మీరు విని దైవ ఆశీర్వాదాలు పొందండి. ఎంతో ఆత్మీయమైనటువంటి సంగీతంతో, ఆత్మీయమైనటువంటి రచనతో దేవుడు అనుగ్రహించి ఉన్నారు. మరియు మరిన్ని వాక్య సందేశాల కొరకు మీరు ఛానల్ని ఫాలో అవుతుండండి, వాక్యాలు వింటుండండి, దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.